నిగ్రహం లోకం పైన ఉండాలి, ఆశలు పరలోకం పైన ఉండాలి, ప్రభు పైన ఉండాలి. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆశలన్నీ లోకంపై పెరిగిపోయబట్టే వాక్యం కానీ, ప్రార్థన కానీ, దేవుడు కానీ మనిషికి అంత గొప్ప కనపడవట్ల. మరి ఏది గొప్ప కనపడుతుంది? సరదాలు, ఆనందాలు, డబ్బులు, సుఖాలు, భోగాలు, జలసాలు, ఈ లోకంలో బంధు బలగం, విందు వినోదం, ఆర్భాటాలు, ఇవన్నీ కూడా ఆనందం కనపడుతున్నాయి కదా. అందుకే ఒక ఫంక్షన్కి సిద్ధపడే అంత శ్రద్ధ కూడా వాక్యం చదవడానికి సిద్ధపడరు. చూడండి, ఎక్కడైనా పెళ్ళి అంటే చూడండి, అబ్బా మనోడికి పెళ్ళి అవుతుందంట, మన అమ్మాయికి పెళ్ళి అవుతుందంట కదా, మన చుట్టాల అమ్మాయికి పెళ్ళి అవుతుందంట, మన చుట్టాల అబ్బాయికి పెళ్ళి అవుతుందంట, మన అన్న కొడుకు పెళ్ళి అవుతుందంట, మన తమ్ముడు కొడుకు పెళ్ళి అవుతుంది, మన అక్క కొడుకు పెళ్ళి అవుతుందంట కదా. వీటి మీద ఉన్న శ్రద్ధ కూడా బైబిల్ మీద ఉంచండి. ఆ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంత గంటలు నీళ్లు పోసుకోవడం కానీ, తయారవడం కానీ, అలంకరంగా ఉండటం కానీ, అందంగా డ్రెస్ వేసుకోవడం కానీ, పెయింటింగ్లు రాసుకోవడం కానీ ఎంత నీట్గా తయారవుతారో. లోకంలో చూడండి, మనిషి దేవుడి కంటే గొప్పగా ఏది ఆలోచించినా దేవుడు గొప్ప కనపరాడు. అదే దేవుడే గొప్ప కనపడ్డానుకో నీకు నిరీక్షణ ఎట్టుండిద్ది? నువ్వు దేనికి దాసుడుగో పిల్లలో, ఏదో లోకంలోకి వచ్చాను కొంతకాలం బ్రతకటానికి, నా సరదా, నా ఆనందం, నా లైఫ్ అంతా నా దేవుడే ఆనందంగా ఉండాలి, నా దేవుడే గొప్పగా కనపరవాలి, ఆయన రాజ్యం నాకు కావాలని మొదటగా దేవుడి స్థానం ఇస్తావు కనుక నీ ఆనందం ఎవరు తీసేయలేరు. రోజులు గడిచినా, వారాలు గడిచినా, నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా లోకంలో నువ్వు ఏ తప్పు చేయలేవు. చివరి వరకు వాక్యం నిలబడగలవు, 10 మందికి నీతి మార్గం చూపించగలవు. ఎందుకంటే నువ్వు దేనికి దాసుడు కావు గనక. అదే లోకానికి మొదటగా దాసుడు అయిపోయావు అనుకో కదా, నీకు లోకం గొప్ప కనపడుతుంది కదా. అందుకే కదా బైబిల్ చదవడానికి చిన్నగా ఆలోచిస్తున్నావు, ప్రార్థన చేయడానికి చిన్నగా ఆలోచిస్తున్నావు. ఏదో ఆదివారం ఆచారంగా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నప్పటికీ ఇక్కడ శ్రద్ధ లేదండి చాలామందికి. వ్యక్తిగతంగా ఎవరైతే బైబిల్ శ్రద్ధగా చదువుతారో, ప్రార్థన పట్టుదల కలిగి ఉంటారో, నా దేవుడి కంటే గొప్పది ఏది లేదు, నా ఆనందం ఆయనే, నా సరదా ఆయనే, నా లైఫ్ అంతా ఆయనే, ఆయన కొరకు నిరీక్షిస్తా అని లోకలు దేనికి దాసుడు కాకుండా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయనే ఆనందం అని నువ్వు బ్రతికేటప్పుడు నీ ఆనందం ఎవరు తీసేయలేరు, నీ బలం ఎవరు తీసేయలేరు, నీ నిరీక్షణ ఎవరు పోగొట్టలేరు. సాతానుగాడు నేను ఎక్కడ కూడా పాపంలోకి తెప్పలేడు. బలవంతుడు, శక్తివంతుడు, నిత్య జీవనానికి వారసులు మీరు అవుతారు. పిల్లలు ఇలా ఉండండి సహోదరులారా, సహోదరులారా.